హాయ్ ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ కాదు. ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆన్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ అయితే ఉంటుంది. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ చెప్తున్నాను. వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి చూడండి. నాకు కొంచెం బూస్ట్ అప్ అయితే ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్తే మాత్రం ఎంతగానో ఎదురు చూస్తున్న పోస్టల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. మీ అందరికీ తెలిసిందే. 28,636 పోస్టులకు సంబంధించి దానికి సంబంధించిన అప్లికేషన్ అయిపోయింది. ఆల్రెడీ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో ఆల్మోస్ట్ 28,000 ఏదైతే వేకెన్సీస్ అయితే ఫిల్ అప్ అయితే చేయడం అయితే జరిగింది. ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది మనకు రావడం అయితే జరిగింది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే వెళ్తున్నారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. ఇంకెవరైనా వెళ్ళకపోతే మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే వెళ్ళండి. ఇప్పటి వరకు మనకొచ్చిన అప్డేట్ ప్రకారం ఏందంటే ఆల్మోస్ట్ ఇప్పటికొచ్చిన ఏదైతే వెళ్లారో అందులో మనకు 65-70% మందైతే రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. ఏందంటే చాలా స్ట్రిక్ట్‌గా చేస్తున్నారట డాక్యుమెంట్ వెరిఫికేషన్. అదే విధంగా చాలా మంది తక్కువ మంది వెళ్తున్నారట. సో, మనకు ప్రెజెంట్ 100%కి ఓన్లీ 45-50% మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే వెళ్తున్నారట. సో, మనకచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాను. అఫీషియల్‌గా అయితే కాదిది. సో, మనకిక్కడ చూసుకుంటే మాత్రం సెకండ్ మెరిట్ లిస్ట్‌లో చాలా వేకెన్సీస్ అయితే ఉంటాయి. సో, సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? అదే విధంగా దానికి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది? స్టేట్ వైస్‌గా అన్ని స్టేట్‌లకు సంబంధించిన స్టేట్ వైస్‌గా కట్ ఆఫ్ అయితే చెప్తాను. సెకండ్ మెరిట్ లిస్ట్ అన్నమాట. షెడ్యూల్ ఆన్ జనవరి నోటిఫికేషన్ ఇది. సెకండ్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించిన కట్ ఆఫ్ అదే విధంగా డేట్ అన్నమాట. ఇక మనకు వెరిఫికేషన్‌కి సంబంధించి అయితే లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 23 తారీఖైతే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఈ నెల 23 మార్చ్ 23 తారీఖు కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ మెరిట్ లిస్ట్‌కి సుమారుగా 10 రోజులైతే వాళ్ళైతే టైం అయితే తీసుకుంటారు. ఎందుకంటే మనకు వెరిఫికేషన్ సంబంధించి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు సెకండ్ మెరిట్ లిస్ట్ తయారు కావడానికి ఇంకా ఎవరున్నారు? ఎలిజిబిలిటీ ఎవరున్నారు? అంటే ఎక్కువ అంటే పర్సెంటేజ్ ఎవరున్నారు? అన్నీ గూడా మనకు కంప్యూటరైజ్డ్ ద్వారా మనకు సెలక్షన్ చేస్తారన్నమాట. సో, ఆ ప్రాసెస్ వల్ల మనకు అన్ని స్టేట్‌లకు సంబంధించి చేయాలి గాబట్టి, సో, మినిమమ్ టు మినిమమ్ 8 రోజుల నుంచి 10 రోజులైతే టైం పడే అవకాశం అయితే ఉంది. అంటే మనం లెక్క ప్రకారం 23 తారీఖు అనేది లాస్ట్ డేటు. మనకు సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది చూసుకుంటే మాత్రం ఏప్రిల్ 4థ్ రోజు కంపల్సరీగా 100కి 100% అన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏం లేకుంటే మాత్రం ఏప్రిల్ 4థ్ రోజు అఫీషియల్‌గా ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ మెరిట్ లిస్ట్ అంటే కంపల్సరీగా విడుదలైతే చేయబోతున్నారు. సో, అన్నీ కరెక్ట్ ఉంటే మాత్రం ఏప్రిల్ 4థ్‌న సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేస్తారట. సో, ఇది వచ్చిన మనకు అప్డేట్ అన్నమాట. సో, ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది చాలా మందికి జాబ్స్ అనేది రాలేదు. ఎందుకంటే కారణాలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది అప్లికేషన్స్ రిజెక్ట్ అవ్వడం అయితే జరిగింది. కొంతమంది కట్ ఆఫ్ అనేది ఎక్కువుంది. కొంతమందికి ఏజ్ అనేది తక్కువ ఉండడం అయితే జరిగింది. ఆ 3 రీజన్స్ వల్ల మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రాలేదు. ఫస్ట్ పాయింట్ ఏందంటే రిజెక్ట్ అయిన వాళ్ళది మీకు ఈ నోటిఫికేషన్‌కైతే జాబ్ అయితే రాదు. ఇంకొకటేందంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకేందంటే మీరు ఫోర్త్, ఫిఫ్త్ లిస్ట్ వరకు చూస్తేనే మీకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొందరికేందంటే జాబ్స్ అనేది రాలేదన్నమాట. అంటే 10/10 ఉంది. 600కి 600 మార్క్స్ ఉన్నాయి. అయినా రాలేదనంటే సో, నీకన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు గాని, నీకన్నా ఎక్కువ తక్కువ క్యాస్ట్ ఉన్న వాళ్ళు గాని ఉంటే మాత్రం వాళ్ళకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ రావడం అయితే జరిగింది. దాని ద్వారా మీకు జాబ్ అనేది రాలేదన్నమాట. వాళ్ళు ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళకపోతే మీకే సెకండ్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ అన్నమాట. సో, కంపల్సరీగా వెయిట్ అయితే చేయండి. సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది కంపల్సరీగా రిలీజ్ అయితే చేస్తారు. సో, సెకండ్ మెరిట్ లిస్ట్ ఎందుకు రిలీజ్ చేస్తారు? ఏందని చూసుకుంటే వాళ్ళిక్కడ క్లియర్‌గా పాయింట్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ లిస్ట్ 1 అనేది ఇవ్వడం అయితే జరిగింది. మీరు పీడీఎఫ్ ఓపెన్ చేసి చూడండి. లిస్ట్ 1 అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. లిస్ట్ 1 అనేది ఉండేది. సో, లిస్ట్ 1 ఉన్నదంటే లిస్ట్ 2 కంపల్సరీగా రిలీజ్ అయితే చేస్తారన్నమాట. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఎవరైతే వెళ్ళలేదో కంపల్సరీగా మళ్ళీ చెప్తున్నాను డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళండి. సెకండ్ మెరిట్ లిస్ట్ అయినా గాని, థర్డ్ మెరిట్ లిస్ట్ అయినా గాని. అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. అదే విధంగా మెడికల్ సర్టిఫికేట్ ఫార్మ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టాను. ఇంకెవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యలేదో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. అలాగే మీకు డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయితే చేసుకోవచ్చు. 2 లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఒకసారి చూడండి. చూసి ఫాలో అయ్యి నాకేమైనా మెసేజ్ చేయాలనుకుంటే మెసేజ్ చేయవచ్చు. ఇక స్టేట్ వైస్ కట్ ఆఫ్ చూసుకుంటే మాత్రం అన్ని స్టేట్‌లకు సంబంధించి కట్ ఆఫ్ అయితే చెప్తాను. అదే విధంగా ఏ స్టేట్‌కి అప్లై చేసిర్రనేది మీరు కింద కామెంట్ చేయండి.
మీకు సెకండ్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ వస్తదా రాదా అనేది కూడా క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ చెప్తాను. కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇక ఫస్ట్ మెరిట్ లిస్ట్ సంబంధించి కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్నిట్లల్లా 95, 100% అయితే ఉండడం అయితే జరిగింది. సెకండ్ మెరిట్ లిస్ట్ ఏ విధంగా ఉంటుందో చూసుకుందాం ఒకసారి. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌లో ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో 100% అయితే ఉండడం అయితే జరిగింది. సెకండ్ మెరిట్ లిస్ట్ విషయాన్ని చూసుకుంటే 98, 99 ఈ మధ్యలోనే ఉంటుంది. కట్ ఆఫ్ అనేది తగ్గది, పెరగది. సో, ఇదే కట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈ పర్సెంటేజ్ వల్ల సో, వాళ్ళైతే వెయిట్ అయితే చేసుకోవచ్చు సెకండ్ మెరిట్ లిస్ట్‌కి. మళ్ళీ థర్డ్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ వేరే ఉంటుంది. అది తగ్గొచ్చు, పెరగచ్చు. సో, మాక్సిమం 100% కాకుండా గాని 99% తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మీరు సెకండ్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి 98-99% ఎవరికైతే ఉంటుందో సెకండ్ మెరిట్ లిస్ట్‌లో ఆంధ్రప్రదేశ్‌లో 100% జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏజ్ వచ్చేసి 23 ప్లస్ ఉండాలి. కంపల్సరీగా 23 ప్లస్ ఉంటేనే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక అస్సాంకి సంబంధించి చూసుకుంటే 95%, బీహార్ వచ్చేసి 95%, ఛత్తీస్‌గఢ్ వచ్చేసి 93%, అదేవిధంగా ఢిల్లీ వచ్చేసి మనకు 92 నుంచెళ్ళి 92.15 నుంచెళ్ళి 95 మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా గుజరాత్‌కి సంబంధించి చూసుకుంటే మాత్రం గుజరాత్ కూడా 91 పాయింట్ నుంచెళ్ళి 97 మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రం జాబ్స్ అయితే వస్తాయి. ఇంకా నెక్స్ట్ హర్యానాకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ 85 అబోవ్ ఉండాలి. 85+% ఉంటే వాళ్ళకి మాత్రమే జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. పర్సెంటేజ్ అనేది ఏ విధంగా కాలిక్యులేట్ చేశానో ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. సో, పర్సెంటేజ్ ఆ విషయాన్ని చూసుకుంటే మాత్రం చెప్పాను ఆల్రెడీ. ఒకసారి చూడండి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే 95+ ఉండాలి. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ 88+ ఉండాలి. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ కట్ ఆఫ్ ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది సెకండ్ మెరిట్ లిస్ట్‌లో. జార్ఖండ్ వచ్చేసి 95, అదేవిధంగా కర్ణాటక వచ్చేసి 95, కేరళ 95, మధ్యప్రదేశ్ విషయం చూసుకుంటే మధ్యప్రదేశ్‌లో మనకు 95% ఉండడం అయితే జరిగింది ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో. సెకండ్ మెరిట్ లిస్ట్ విషయం చూసుకుంటే 92.15 నుంచెళ్ళి 95 మధ్యలో ఎవరికైతే ఉంటుందో ఈ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే సెకండ్ మెరిట్ లిస్ట్‌లో మధ్యప్రదేశ్‌లో స్టేట్‌కి సంబంధించి అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నార్త్ ఈస్ట్ స్టేట్‌కి సంబంధించి నార్త్ ఈస్ట్‌లో ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో సంబంధించి 48.15%కి అయితే రావడం అయితే జరిగింది. సో, ఈ లెక్క ప్రకారం చూసుకుంటే నార్త్ ఈస్ట్‌లో 35 నుంచెళ్ళి 100% ఎవరికైతే మధ్యలో ఉంటుందో వాళ్ళకి ఎవరికైనా రావచ్చు జాబు. ఓకేనా? 35 నుంచెళ్ళి మళ్ళీ చెప్తున్నాను 100% ఈ మధ్యలో ఎవరికైతే ఉంటుందో మనకు పాస్ కూడా 35 కదా! సో, ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా ఉంటే మాత్రం మీకు కంపల్సరీగా నార్త్ ఈస్ట్‌లో స్టేట్‌లలో మీరు జాబ్ అయితే పొందొచ్చు. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. ఎవరికైతే తక్కువ పర్సెంటేజ్ ఉందో ఈ నోటిఫికేషన్ ఎట్లా అయిపోయింది. నెక్స్ట్ నోటిఫికేషన్‌కి ఎవరైతే ఉంటారో నార్త్ ఈస్ట్ స్టేట్‌లలో అప్లై చేసుకోండి. 5, 6 స్టేట్‌లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు ఒకసారి చూడండి ఒకసారి. ఓకేనా? మీకు వీలైతే అక్కడ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్‌లలో. మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఎప్పుడొస్తదనేది త్వరలో వస్తది మనకు కూడా. సో, చెప్తాను ఆ తర్వాత విషయం. ఇక ఒడిస్సా 95, అదేవిధంగా పంజాబ్ 95, రాజస్థాన్ 85 నుంచెళ్ళి 95 మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రం జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక తమిళనాడు వచ్చేసి 95, తెలంగాణ విషయం చూసుకుంటే తెలంగాణలో 100% అయితే ఉండడం అయితే జరిగింది. సో, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మోస్ట్‌లీ మనకు ఏపీ వాళ్ళైతే తెలంగాణలో జాబ్స్ అయితే పొందడం అయితే జరిగింది టీజీలో. సో, ఇక్కడ మనకు మళ్ళీ కూడా సెకండ్ మెరిట్ లిస్ట్‌లో కూడా 95 నుంచెళ్ళి 100% ఏదైతే ఉంటుంది. తెలంగాణ విషయం చూసుకుంటే మాత్రం 95-100% ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తాయి. 95 లోపు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే రాదు సెకండ్ మెరిట్ లిస్ట్‌లో. తెలంగాణకు సంబంధించి మళ్ళీ చెప్తున్నాను. తెలంగాణ విషయాన్ని చూసుకుంటే మాత్రం 95-100% ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే సెకండ్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అండ్ ఉత్తరప్రదేశ్ విషయాన్ని చూసుకుంటే 95, అదేవిధంగా ఉత్తరాఖండ్ వచ్చేసి 95, వెస్ట్ బెంగాల్ వచ్చేసి 95. ఈ పర్సెంటేజ్ అయితే ఎవరికైతే ఉంటుందో వీళ్ళకి మాత్రమే జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది అఫీషియల్ వెబ్‌సైట్ ఇండియా పోస్టల్ GDS.in సంబంధించి ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ సంబంధించిన వెబ్‌సైట్ అన్నమాట. మనకి ఇందులోనే సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. అదే విధంగా సెకండ్ నోటిఫికేషన్ కూడా ఉంది. షెడ్యూల్ 2 నోటిఫికేషన్. అది కూడా మనకు త్వరలో వస్తది. అది కూడా ఎప్పుడు వస్తుంది అనేది ఫర్దర్‌గా మన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్తూ ఉంటాను. సో, ప్రతి ఒక్కరు ఫాలో అయి ఉండండి. ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంత వీడియో. ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఉండండి. మంచి అప్డేట్స్ కోసం వెయిట్ అయితే చేయండి. థాంక్ యూ.